రిలీజ్ చేశాం. ఎన్నికల మేనిఫెస్టో అంటే 5 సంవత్సరాలు ఏమి చేయబోతున్నాం, ఈ ప్రజల ఆశయాలను నెరవేర్చేదే ఎన్నికల మేనిఫెస్టో. అట్లా కాకుండా నాకేం తెలియదు, నేను ఇంట్లో పడుకుంటా, మీ అందరికీ ఏదో ఉండే డబ్బులు ఇస్తా, బటన్ నొక్కతా. బటన్ నొక్కాలంటే ముఖ్యమంత్రి కావాలా తమ్ముళ్ళు? ఏమమ్మా మీ ఇంట్లో మీ బామ్మ బటన్ నొక్కలేదా? ఏమమ్మా నువ్వు నొక్కలేవా తల్లి? ఈ అబ్బాయి కూడా వాడు కూడా నొక్కేస్తారు బటన్. ఇప్పుడు వాడు నొక్కడానికి సిద్ధంగా ఉన్నాడు. ఐఫోన్ ఇస్తే బటన్ నొక్కరా అంటే వాడు నొక్కేస్తాడు. అవునా కాదా అని అడుగుతున్నా. నాయకత్వ పట్టిమ ఉండాలి, నాయకుడికి దూరదృష్టి ఉండాలి, సమర్థవంతమైన పరిపాలన ఇవ్వాలి. పోలీస్ యంత్రాంగాన్ని కానీ, అడ్మినిస్ట్రేషన్ నడిపించేవాడు నాయకుడు కానీ, ఫలితాలు సాధించేవాడు నాయకుడు కానీ మాటలు మాట్లాడేవాడు కాదు. నిన్న ఈరోజు అంటున్నాడు నేనేదో చేయలేనంట. ఈ మగవాడు పెద్ద చేస్తాడంట, పెద్దగా పొడస్తాడంట. ఏం తమ్ముళ్ళు 5 ఏళ్ళు పొడిచాడు కదా, బటన్ నొక్కాడు కదా, ఎత్తిపోయిందా లేదా ఈ రాష్ట్రం? ఏమన్నా మిగిలిందా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను. అన్ని రేట్లు బాధుడే బాధుడు. మా తమ్ముళ్ళు మందుబాబులు ఉంటారు. ఒకప్పుడు 200 రూపాయలు క్వార్టర్ బాటిల్, ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు? అప్పుడు 40 రూపాయలు అయితే ఇప్పుడు 200. అవునా కాదా? అది కూడా తాగితే కడుపులో మంట, కిక్ ఎక్కదు. రెండో పెగ్గేసుకుంటే, రెండో క్వార్టర్ వేసుకుంటే ఇంకా మీ బాధ అంతా నేను మొత్తం లివర్ అంతా స్పాయిల్ అయిపోయి మీ జీవితాలు ఖరాబ్ అయిపోయి మా ఆడబిడ్డల మంగళ సూత్రాలు తెంచేసిన వ్యక్తి జే బ్రాండ్ సైకో అని మీ అందరికీ తెలియజేస్తున్నా. మనిషికి స్వార్థం ఉంటే మంచిదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని. అబద్ధాలు చెప్పడంలో పిహెచ్డి చేశాడు. ఏ యూనివర్సిటీ చెప్పడు కానీ ఎంత ఘోరంగా ఉంటాడంటే బాధితుల్నే నిందితులు చేసి నిందితుల్ని బాధితులు చేసే రకం. బాబాయిని చంపాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా, చంపించారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు కేసులు ఎవరి మీద? వివేకానంద రెడ్డి కూతురు పైన కేసులు పెట్టేశారు. ఇప్పుడు కొత్త చట్టం ఒకటి తీసుకొచ్చాడు. అది మీరు చూస్తే జగన్ గ్రాబింగ్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చాడు. నేను ఒకటే చెప్తున్నా, నిన్నటి వరకు బలవంతంగా మీ ఆస్తులు రాసుకున్నాడు, రేపటి నుంచి బలవంతంగా కూడా లేదు. ఆన్లైన్లో మీ రికార్డులు మార్చేసి మీ తలరాత మారిపోతుంది. అదే జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. అది నేను ఒకటే చెప్తున్నా, ఈ చట్టం వస్తే